ఏడవకురా నాన్న. ఏమైంది? ఇరుక్కుందా? అంత నీ వంశంలోనే. ఇది నా కొడుకు. నువ్వే ఇప్పటికీ సరిగ్గా చేసుకోలేవు, నువ్వు మాట్లాడుతున్నావా? ఏయ్, ఎవరిని చూసి ఏం మాడుతున్నావు? గోడ మీద నీ పేరు రాసి చూపినా? రే, ఆ గోడ మీద రాసేదేదో పేపర్ లో రాస్తే ఈ పాటికి పరీక్ష అయినా పాస్ అయ్యేవాడివి. ఆంటీ ఏంటి త్వరగా బయలుదేరారు? అవునమ్మా, ఇప్పుడు బయలుదేరితేనే కదా గుడికి కరెక్ట్ టైం కి చేరుకోగలం. సంజ, ఈ సోంబేరుగాడితో ఉప్పర్ మీటింగ్ ఆపి నువ్వు త్వరగా ఆఫీస్కి వెళ్ళు. లేదు అంకిల్, ఇవాళ మా కజిన్ యుఎస్ నుంచి వస్తున్నాడు, అందుకే లీవ్ పెట్టాను. అలాగా? వెరీ గుడ్ వెరీ గుడ్. రే, కొడుకుతో ఆటలు ఆపేసి సిన్సియర్ గా చదివి బ్యాలెన్స్ సబ్జెక్ట్స్ పూర్తి చేయి. సరే నాన్న. నాన్న, ఏంటి నాన్న? ఊరికి వెళ్తున్నారు. ఎప్పుడు నాన్న తిరిగి వస్తారు? ఎంత ఫీల్ అవుతున్నాడే నా కొడుకు. రాజా, ఒక 10 రోజులు వచ్చుకోనన్నా, వచ్చేస్తాను. ఏం అక్కర్లా, పుష్కరం తర్వాత రాజాలు. చూడమ్మా, సరే, నువ్వు రా. వాడిని నమ్మకు. నువ్వే బిడ్డని జాగ్రత్తగా చూసుకో. ఓకే, మేము త్వరగా take వచ్చేస్తాం. care. వాడికి నిద్ర వస్తున్నట్టుంది, ముందు వాడిని పడుకోబెట్టు. ఓకే నానా, అల్లరి చేయకు. బాబు అమ్మ చెప్పింది విను. టాటా. ఏడవకురా. దీంట్లో కరెక్ట్ అయ్యి చూద్దాం. ఏమైంది నాన్న? హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? పెళ్ళప్పుడు చూశాను. నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? వైఫ్ పిల్లల్ని తీసుకురాలేదేంటి? ఆ? నాకింకా పెళ్ళే కాలేదు అల్లుడు గారు. ఓ రే, చిన్నాన్న వచ్చాడు. హలో చెప్పు. చిన్నాన్న, నేను బిడ్డకి మామ. ఏంటి వరుసలే మారుస్తున్నారు? సారీ రే. శాండీ మామకు హాయ్ చెప్పు. ఏంటి శాండీనా? నా పేరు ర్యాండీ. రే, ర్యాండీ మామకి హలో చెప్పు. ఓకేనా? హలో. బాబుకి ఏం పేరు పెట్టారు అల్లుడు గారు? గజని. గజనీనా? ఏంటి పేరు తేడాగా ఉంది? ఏ రాహుల్ అని చెప్పరా, వాడిని అలాగే పిలుస్తాడన్నయ్య. ఆ? ఇవన్నీ బిడ్డ ఆడుకోవడానికి తెచ్చాను, కానీ వీటితో నువ్వు ఆడుకోవడమే కరెక్ట్. మౌన గురువులా ఉన్నాడు. ఎలా ఉన్నారు? బాగున్నా. యుఎస్ లో వర్క్ ఎలా ఉంది? బాగా సాగుతోంది. పెద్దనాన్న పెద్దమ్మ అందరూ బాగున్నారుగా? అందరూ చాలా బాగున్నారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అమ్మని కూడా తీసుకొస్తాను, సరేనా? దీంట్లో కరెక్ట్ అయ్యి చూద్దాం. సరే, బిడ్డ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? బిడ్డను చూసుకునే అమ్మాయి. ఏమ్మా, అల్లుడేంటి అదోలా మాట్లాడుతున్నాడు? అతను ఇలాగే మాట్లాడతాడన్నయ్య. సరే, అతను ఏం చదువుకున్నాడు, ఏం పని చేస్తున్నాడు? అవన్నీ ఎందుకు అడుగుతారన్నయ్య? అతను ఇంకా అరియర్సే పూర్తి చేయలే. ఆ? ఉద్యోగానికి ఏం వెళ్తాడు? ఏం చెప్తున్నావమ్మా? అన్నిట్లోని కేర్లెస్నెస్, మతిమరుపు. లైఫ్ లో సీరియస్నెస్ లేదు. చూడన్నయ్య ఎలా ఆడుకుంటున్నాడు. ఓ, వేస్ట్ క్యాండిడేటా? ఓల్ నాన్న. వీడిని వాళ్ళ అమ్మా నాన్న ఏం అడగరా? వాళ్ళెన్నో రకాలుగా చెప్పారు, వీళ్ళ మార్పే రావటం లేదు. పాపం వీడి కోసం కాశీ రామేశ్వరం వెళ్లారు. ఇలాంటి కొడుకుని కంటే కాశీ రామేశ్వరం ఏంటి, ఏకంగా కైలాసానికి చేరుకోవాల్సిందే. నువ్వు నాతో రా. క్యాచ్ పడి చూద్దాం, క్యాచ్ పడి చూద్దాం. ఏమంటుంది మీ సిస్టర్? నీ గురించే తను గొప్పగా చెప్తోంది. సరే, నేను వెళ్ళొస్తాను. సరే బయలుదేరు. మాట వరుస కూడా ఉండి భూంచేసి వెళ్ళండి అని చెప్పవా? రేయ్, బ్రాందీ మామ వెళ్ళిపోతున్నారు, టాటా చెప్పు. బ్రాందీనా? బ్రాందీ కాదు, విస్కీ కాదు. నా పేరు ర్యాండీ. నాట పట్టిస్తున్నాడన్నయ్య. అన్ని తమాషాలేనా? రే గజని, అదే రాహుల్, బ్రాందీ మామ. అయ్యో, ర్యాండీ మామని బయలుదేరుతున్నాను. వెళ్తున్నాను. ఏం ఫ్యామిలీ రా బాబు. ముందెళ్ళి 2 రౌండ్లు వేయాలి. శివ, ఒక పేరు కూడా గుర్తుపెట్టుకోలేవా? ఎందుకు నా పరువు తీస్తున్నావు? అవును, ఆడికి ర్యాండీ అని ఎవరు పేరు పెట్టాడు? ఆయన పేరు రత్నవేల్, మేం షార్ట్ గా ర్యాండీ అని పిలుస్తాం. అయితే ముకుల్ దేవన్ పేరుంటే ముడ్డీని పిలుస్తారా? ఛీ, నువ్వు మారనే మారవు. సరే సరే పో. కూడా సెన్స్ లేదు. ఓల్ నన్నా, మనం ఆడుకుందా?